హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి పండుగ రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా సంక్రాంతి పండుగ రోజు వచ్చేసి మా అత్త వాళ్ళ అత్త మామకి ఇంకా అట్లనే మా మామయ్యకి బట్టలు అయితే పెడతాము. ఇంకా అందుకోసమే ఇట్లా మార్నింగే లేచేసి ఇంట్లో వంటలన్నీ నేనే ప్రిపేర్ చేసేసానండి. పిల్లలు ఇద్దరు నిద్ర లేచేసరికి ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ అయితే వచ్చిందనమాట. ఇంకా మా అమ్మమ్మ నేను వడలు చేస్తా ఉంటే నేను కాలుస్తాను, నువ్వు వెళ్ళి రెడీ అవుపు అని చెప్పనేసి చెప్పింది. ఇంకా టైం అవుతుంది బట్టలు అవి పెట్టడానికి అని చెప్పనేసి. సో ఇంకా అందుకోసం అని చెప్పనేసి అట్లా మా అమ్మమ్మ అయితే చేస్తుందండి వడలు. మేము ఇట్లా పెద్దలకి బట్టలు పెట్టినప్పుడు పళ్ళాలు అయితే వేస్తామండి. ఇంకా ఆ పళ్ళెంలోకి ఇక్కడ ఏమేం చేశాను ఏంటి అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే వైట్ రైస్ అండి. ఇంకా తర్వాత వచ్చేసి ముల్లంగి ఇంకా అట్లనే వంకాయ వేసి సాంబార్ అయితే చేసామన్నమాట. ఇంకా తర్వాత రసము. ఇక్కడ వచ్చేసి రసం అయితే కొంచెమే చేశానండి, ఎందుకంటే ఇంకా ఎక్కువ ఐటమ్స్ చేశాను కదా, రసం పెద్దగా వేసుకోరని చెప్పనేసి. సో ఇంకా అట్లా రసం అయితే పెట్టానన్నమాట. ఇంక తర్వాత వచ్చేసి మాకు ఇట్లా పెద్దలకి బట్టలు పెట్టినప్పుడు ఖచ్చితంగా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇట్లా గుమ్మడికాయ తాలింపు అయితే పెట్టాలంట. సో ఇంకా అందుకోసమే అట్లా గుమ్మడికాయ తాలింపు కూడా చేశానమాట కొంచెము. ఇంక ఇక్కడ వచ్చేసి మటిక్కాయ తాలింపు, తర్వాత వచ్చేసి సేమియాలు ఇంకా అట్లనే సగ్గు బియ్యము పెసరపప్పు 3 వేసి ఇట్లా పాయసం కూడా చేసామండి. నాకేంటంటే పాయసం ఇట్లా కొంచెం నీళ్ళగా ఉంటేనే ఇష్టం అనమాట, చిక్కగా ఉంటే అస్సలు తినబుద్ది కాదండి. సో ఇంకా అందుకోసమే ఇట్లా కొంచెం అట్లా పలుచుగానే చేశాను అనమాట పాయసము. ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడ వడలైతే మా అమ్మమ్మ అయితే చేస్తుందండి. ఇంకా ఫైనల్గా ఇక్కడ నేను కూడా శారీ కట్టేసుకొని అట్లా రెడీ అయిపోయానండి. ఇంక ఇక్కడ వచ్చేసి బట్టలు పెడుతున్నామని చెప్పాను కదా, ఇంకా అందుకోసం అనేసి ఇక్కడ అంతా మా అత్త ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పనేసి చెప్తా ఉంటే ఇంకా దాని ప్రకారం ఇక్కడ అంతా చేస్తున్నానండి. మాకేంటంటే ఇట్లా బట్టలు పెట్టేటప్పుడు ఇట్లా కలసం అయితే పెట్టాలన్నమాట. అంటే రాగి బింది కానీ ఇత్తల బింది కానీ ఇట్లా ఆ బింది నిండాక నీళ్లు పోసేసి ఆ బిందులో రూపాయి బిల్ల ఇంకా అట్లనే ఆకు వక్క పసుపు కుంకుమ ఇవన్నీ వేసి ఇంకా ఆ బిందికే పసుపు కొమ్ము ఉంటుంది కదండి, ఇంకా ఆ పసుపు కొమ్ముకి దారం కట్టేసి అట్లా బింది చుట్టూరా కట్టేసి ఆ బింది పైన ఇట్లా పసుపు ముద్ద చేసి ఆ ముద్దకి కుంకం పెట్టి దానికి కమ్మలు పెడతారండి. అంటే గోల్డ్ కమ్మలు కానీ ముక్కు పొడుగు కానీ అట్లా ఏదో ఒకటి పెట్టాలంట. సో ఇంకా అవైతే అట్లా పెట్టేశానండి. ఇంకా తర్వాత ఆ బింది పైన చీర పెడితే నిలవదని చెప్పనేసి ఇట్లా కట్టుపుల్లలు అయితే ఇంచి పెట్టిందనమాట. ఇంకా వాటిపైన ఇట్లా కొత్త చీర అయితే పెట్టామండి. ఇంకా ఆ చీరలో వచ్చిండే బ్లౌజ్నే పెట్టేశాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే కన్నె పిల్లలకు కూడా జాకెట్ అయితే పెట్టాలని చెప్పనేసి మా అత్త చెప్పిందండి. సో ఇంకా అందుకోసమే పక్కన పీట వేసి ఇంకా ఆ పీట పైన మా మామయ్యకి పంచ టవలు అవి పెట్టేసి దాని పక్కన కన్నె పిల్లలకి అట్లా జాకెట్ పెట్టేసామన్నమాట. ఇంకా దానిపైన తాంబూలం పెడతామన్నమాట, ఆకు వక్క ఇంకా అట్లనే అరటి పండ్లు అవంతా పెట్టాలండి. సో ఇంకా అందుకోసమే అవన్నీ ఇక్కడైతే పెడుతున్నాను. ఇంకా పిల్లలైతే ఇద్దరు నిద్ర లేచేసారండి. ఇంకా వాళ్ళకు కూడా స్నానాలు అవంతా చేపించేసాను. ఇంకా ఇక్కడ మా హస్బెండ్ అయితే కనిపించడండి, ఎందుకంటే వాళ్ళకి క్రికెట్ మ్యాచ్లు అయితే జరుగుతున్నాయండి. ప్రతి ఒక్క సంక్రాంతికి ఇట్లా క్రికెట్ మ్యాచ్లు అయితే జరుగుతాయన్నమాట. సో ఇంకా వాళ్ళైతే అస్సలు ఇంట్లో ఒక నిమిషం కూడా ఉండరు, 24 గంటలు ఆ గ్రౌండ్లోనే ఉంటారనమాట. సో ఇంకా అందుకోసమే ఇక్కడ మేమే అన్ని పనులు చేసుకుంటున్నామండి, నేను ఇంకా అట్లనే మా అత్త ఇంకా అట్లనే మా అమ్మ కూడా వచ్చిందండి. ఇంకా మా అమ్మ వాళ్ళకి ఉగాదికి పెడతారనమాట బట్టలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో. సో ఇంకా అందుకోసమే ఇక్కడ పెడుతున్నాం కదా, ఇంకా రండమ్మా అని చెప్పనేసి మా అమ్మకి చెప్పాను. ఇంకా అందుకోసమే మా అమ్మ అయితే వచ్చిందండి. ఇంకా మా తమ్ముడు వాళ్ళు కూడా క్రికెట్ మ్యాచ్లు అయితే ఆడడానికి వెళ్ళారనమాట. ఇంకా మధ్యాహ్నం తినేదానికి వస్తాము, అంతవరకు మాకు ఫోన్లు చేయొద్దు అని చెప్పనేసి చెప్పారు. ఇంక సరే అని చెప్పనేసి గమ్మున అయిపోయామండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా ఇంటి సాంప్రదాయం ప్రకారం ఇట్లా మా అత్త చెప్పిన విధంగా అన్నీ ఇట్లా సర్దేశానండి. ఇంకా అట్లా బట్టలు అవి పెట్టేసిన తర్వాత ఇంకా మేము ఏమేమి స్పెషల్స్ చేసామో అవంతా ఇట్లా అరిటాకులు వేసి ఆ అరిటాకుల పైన అయితే పెట్టేసామన్నమాట. ఇంక ఇక్కడ మా అమ్మమ్మ ఇంకా అట్లనే మా అమ్మ ఇంకా ఆంటీ అందరూ వచ్చారండి. ఆ ఆంటీ వచ్చేసి ఈ 3 పిల్లల కోసం అయితే వచ్చిందనమాట. మాకేంటంటే ఇట్లా పేరెంటాలకి 3 చిన్న పిల్లల్ని ఆడపిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళ కాళ్ళకి పసుపు అవంతా పూసి వాళ్ళకి పూజ చేసిన తర్వాతనే టెంకాయ అది కొట్టాలని చెప్పనేసి మా అత్త అయితే ఇట్లా చేపిస్తుందండి ప్రతి ఒక్కసారి. ఇంకా ఈ 3 పిల్లలే ఉన్నారనమాట మా వీధిలో. ఇంకా అందుకోసమే ఇక్కడ ఆంటీ అయితే వచ్చింది. నేను పూజ చేసిన తర్వాత ఇంకా ఆంటీ తీసుకొని వెళ్ళడానికి అయితే వచ్చిందనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి బన్నీ పడుకో ఉన్నాడండి. ఇంకా వాడైతే నిద్ర లేచేసాడండి. ఇంకా వాడిని అయితే ఇట్లా మా బాబాయ్ అయితే ఎత్తుకున్నాడు అనమాట. ఆర్యన్ కూడా గ్రౌండ్కి అయితే వెళ్ళాడనమాట మా హస్బెండ్ వెనకంటి. ఇంక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఈ పిల్లలకి కాళ్ళకి పసుపు అది రుద్దేసిన తర్వాత కుంకుమ అయితే పెట్టాలన్నమాట. ఇంకా అట్లా కుంకుమ అది పెట్టిన తర్వాత ఇంకా అలా కాళ్ళకి పూజ చేసిన తర్వాత ఇంకా అట్లా ముఖం పైన కూడా బొట్టు అది పెట్టేసిన తర్వాత దారం ఉంటుంది కదండి వైట్ కలర్ దారము, ఇంకా ఆ దారానికి 3 పోగులు తీసుకొని ఇట్లా దానికి
పసుపు అది రుద్దేసి ఆ దారాన్ని ఆ పిల్లల మెడలో అయితే కట్టాలన్నమాట. సో ఇక్కడ ఆ పిల్లలు చెప్తా ఉన్నారు, చాలా ఇల్లులు తిరిగాము, కాళ్ళు నొప్పులు గిని నిలబడుకొని అని చెప్పనేసి చెప్తా ఉండారనమాట. ఇంకా సరేలే ఈ రోజే కదా ఏం కాదులే అని చెప్పనేసి నేను అట్లా చెప్తా ఉన్నానండి. ఇక్కడ వచ్చేసి దారానికి ముందుగానే పసుపు అది రుద్ది పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అదైతే చిక్కు పడిపోయిందండి. ఇంకా సరే అని చెప్పనేసి ఇంకా అట్లా చిక్కు అంతా తీసి ఇంకా ఆ పిల్లల మెడలో అయితే కడుతున్నాను. సో ఇంకా అట్లా దారాలు అవి కట్టేసిన తర్వాత ఇంకా ఇక్కడ అట్లా బట్టలు పెట్టింటాం కదండి, ఇంకా ఆ కలశానికి వాటికి కడ్డీలు అవి తిప్పేసిన తర్వాత ఇంకా ఈ పిల్లలకి కాళ్ళ సందుల్లో అట్లా 3 సార్లు అయితే తిప్పాలని చెప్పనేసి మా అత్త అయితే చెప్పింది. సో ఇంకా అందుకోసమే ఇక్కడ అట్లా కడ్డీలు అయితే తిప్పుతున్నానండి. ఇంకా ఇదంతా నేను వచ్చేసి లాస్ట్ ఇయర్ నేనేం చేయలేదు, ఎందుకంటే అప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నానమాట. సో ఇంకప్పుడు మా ఆడపడుచు అయితే వచ్చి చేసిందండి ఇదంతా. ఇంకా ఈసారి అయితే నేనే చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఆ పిల్లలకి డ్రెస్సులు అయితే పైకి తీసుకోమన్నానండి, ఎందుకంటే ఇవి కడ్డీలు కదా, ఏదైనా కొంచెం అట్లా సుర్రుమన్నా పాపం చిన్నపిల్లలు కదా, ఇంకా అందుకోసమే వాళ్ళైతే అట్లా డ్రెస్సులు అయితే పైకి పెట్టుకున్నారండి. ఇంకా అట్లా కడ్డీలు అవి తిప్పేసిన తర్వాత ఇంకా సాంబ్రాన్ ఉంటుంది కదండి, మెయిన్ ఈ సాంబ్రానే ఇట్లా పెద్దలకి బట్టలు పెట్టినప్పుడు అగ్గినిప్పుల్లో సాంబ్రాన్ వేసి అట్లా తిప్పి తర్వాత ఇంకా ఈ ముగ్గురు పిల్లలకు కూడా తిప్పాలన్నమాట. సేమ్ కడ్డీలు ఇప్పుడు ఎలా తిప్పాము అలాగానే ఈ సాంబ్రాన్ కూడా అట్లా తిప్పించాలి. ఇంకా అట్లా తిప్పేసిన తర్వాత అక్షింతలు ఉంటాయి కదండి, ఇంకా ఆ అక్షింతల్ని ఆ బట్టల పైన ఇంకా అటనే కలశం పైన అన్నిటిపైన కొన్ని చల్లిన తర్వాత ఇంకా ఆ అక్షింతల్ని ఈ ముగ్గురు పిల్లల చేత ఇచ్చేసి ఇంకా వాళ్ళ కాళ్ళకి నేను నమస్కారం చేసుకున్న తర్వాత ఇంకా వాళ్ళైతే నాకు ఆ అక్షింతలను అయితే చల్లుతారనమాట. ఇంకా ఈ కన్నె పిల్లల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిదంట. ఇక్కడ మా అత్త అయితే చెప్తా ఉందండి. ఇంకా అట్లా వాళ్ళ ముగ్గురు నన్ను అయితే ఆశీర్వదించారండి. ఇంకా వాళ్ళకి అట్లా ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంట్లో ఏదైనా చేసింటాం కదండి స్పెషల్స్, ఇంకా అవి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఇంకా వాళ్ళకి పాయసం అది వేసిస్తానంటే వాళ్ళైతే వద్దన్నారు. ఇంకా సరే అని చెప్పనేసి మా అత్త వడన్నా తీసుకోండి ఊరికే పోకూడదు అని చెప్పనేసి వాళ్ళకి వడ అయితే ఇస్తుందండి. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఉండంగానే ఇంట్లో టెంకాయ కూడా కొట్టేయాలి అని చెప్పనేసి మా అత్త చెప్పింది. ఇంకా అందుకోసం ఇక్కడ టెంకాయ అయితే కొడుతున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మేము ప్రతి ఒక్కసారి ఇట్లా పెద్దలకి బట్టలు పెట్టినప్పుడు ఇట్లా చేస్తామన్నమాట. సో ఇక్కడ అట్లా ఆ పిల్లలకి వడలు అయితే ఇచ్చామండి. ఇంక వాళ్ళైతే ఆ వడలు తీసుకొని అట్లా మళ్ళీ ఇంకా ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయారండి. ఇంకా ఫైనల్గా మా ఇంట్లో పెద్దలకి బట్టలు అయితే పెట్టేశామండి. ఇంకా నేనైతే మార్నింగ్ నుంచి ఫాస్టింగే ఉన్నానమాట. ఇంకా అట్లా పెద్దలకి పెట్టింటాం కదా పళ్ళాలు 3, ఇంకా ఆ పళ్ళాలను అయితే నేను ఒకటి, ఇంకా అట్లనే మా హస్బెండ్ ఇంకా మా బావ ఒక్కొక్కటి తిందామని చెప్పనేసి అనుకున్నామన్నమాట.
ఇంకా మా అత్తని తినమంటే మా అత్త నేను తినలే మీరు తినండి అని చెప్పనేసి చెప్పింది. ఇంకా అందుకోసమే ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఒక పళ్ళెం తీసుకొని తింటున్నానండి. ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఆ పాయసంలో వడల్ని అద్దుకొని తింటా ఉన్నానండి. చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్. నాకైతే చాలా చాలా ఇష్టం అండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకుండా ఉంటే ఒకసారి ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంటాయండి ఈ రెండిటి కాంబినేషను. సో ఇంకా అందుకోసమే అట్లా ఫస్ట్ వడ పాయసం అయితే తింటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మకి ఇంకా అట్లనే మా అమ్మకి కూడా పెట్టించానండి. ఇంకా వాళ్ళు కూడా తింటా ఉండారనమాట. ఇంకా వాళ్ళతో అట్లా అరువులు చేసుకుంటా తినేసామన్నమాట. నిజంగానే నాకు ఈ కాంబినేషన్ చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది. ఇంకా ఈ పళ్ళెంలో పెడతాం కదా గుమ్మడికాయ తాలింపు, ఆ తాలింపు కూడా బాగుంటుందండి. ఇయర్లీ వన్స్ అయితే తింటాను. ఇట్లా బట్టలు పెట్టినప్పుడు ఖచ్చితంగా గుమ్మడికాయ తాలింపు చేస్తాం కదా, ఇంకా అప్పుడే తింటానండి ఆ గుమ్మడికాయ తాలింపు కూడా. మళ్ళీ ఎప్పుడు తినండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అత్త వాళ్ళ ఇంట్లో బట్టలు అయితే పెట్టుకుంటామండి పెద్దలకి. ఇంకా ఆ సంక్రాంతి పండుగ రోజే మా విలేజ్ లో సంక్రాంతి సంబరాలు అయితే జరుగుతాయి అనమాట. చాలా బాగా జరుగుతాయండి. ఇంకా మా విలేజ్ లో సంక్రాంతి సంబరాలు అవి ఎట్లా జరిగాయి ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.